నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో ఇంకా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇంకా జగన్ గారికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇంకా మరి వీళ్ళ మీద ఎందుకు ఈసీ చర్యలు తీసుకోవట్లేదు? అయితే చర్యలు తీసుకొని బదిలీలు చేసిన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఇండైరెక్ట్గా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. బదిలీలు అయిన వాళ్ళు కూడా ఇంకా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఎందుకు వీళ్ళపైన ఈసీ అసలు చర్యలు తీసుకోలేకపోతుంది? అంటే ఇంత జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారంటే ఏ స్థాయిలో వాళ్ళు ఆయన ద్వారా లబ్ధి పొంది ఉండాలి అనేటువంటి ప్రశ్న అయితే వస్తుంది కదా, సహజంగా వచ్చేటువంటి ప్రశ్న. ఇప్పుడు విపక్షాలు చేసినటువంటి కంప్లైంట్ మేరకు కొంతమంది ఐఏఎస్ని, ఐపీఎస్ని బదిలీ చేశారు, మరి కొంతమందిని పక్కన పెట్టారు, ఎన్నికల ప్రక్రియకి పక్కన పెట్టేశారు. అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళని కూడా పక్కన పెట్టారు. అలాగే ఈ మధ్యకాలంలో వెంకటరామరెడ్డి అని అక్కడ సచివాలయాలకు సంబంధించినటువంటి అధ్యక్షుడు అనుకుంటా, ఉద్యోగ సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు, ఆయన్ని కూడా పక్కన పెట్టేసింది ఎన్నికల కమిషన్. వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు మామూలు లీడర్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మళ్ళీ అనేటువంటి ఒక ప్రచారం చేస్తూ వాళ్ళకున్నటువంటి పరపతి, వాళ్ళకున్నటువంటి పరిచయాలని జగన్మోహన్ రెడ్డి వైపు మలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎన్నికల ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా అల్టిమేట్గా ఏంటంటే ఎన్నికల ప్రక్రియలో ఫైనల్లో ఓటు వేయించుకునేది, బూత్ దగ్గరకు తీసుకొచ్చి ఓటర్లను ఓటు వేయించుకునేది ఇంపార్టెంట్. అది ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఇప్పుడు ఎన్నికల కమిషన్ విధుల నుంచి బయటికి పెట్టినటువంటి కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందిస్తున్నారు దానికోసం అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అంటే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారని చెప్పి గ్రహించి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వేస్తే ఆ పాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉండాలి కదా, ఎలాగో మమ్మల్ని దూరంగా పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవుట్రేట్గా చేద్దామని చెప్పి అవుట్రేట్గా చేస్తున్నారు కొంతమంది వాళ్ళల్లో అనేది వినిపిస్తుంది. కొంతమందిని అస్సాం బదిలీ చేశారు, అస్సాం నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు, ఇదే పనిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ అధికారంలో తీసుకురావాలి అనేటువంటి ఎందుకు ఇంత తాపాత్రయం వాళ్ళకి ఎందుకు? జనరల్గా ప్రభుత్వ ఉద్యోగులకి ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే, తెలుగుదేశం వచ్చినా ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఒకటే, వాళ్ళ పైన వాళ్ళు చేయాలి, వాళ్ళు నెల జీతం వాళ్ళు తీసుకోవాలి, ప్రజాసేవ చేయాలి. కానీ ఎందుకు దానికి మించి కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలో తీసుకురావాలని కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎన్నికల కమిషన్ పక్కన పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎందుకు అంత పకడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నారు అని అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొంది ఉండాలి? ఎగ్జాంపుల్ చెప్తా. 12 మంది ఐపీఎస్ని పక్కన పెట్టి సీనియర్స్ని రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరో చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి చేయాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కాదని చేయాలా? 12 మంది ఐపీఎస్ని పక్కన పెట్టి ఆయనకి డీజీపీ ఇచ్చారంటే డీజీపీ అనేది ఒక ఐపీఎస్ ఎవరైనా సరే కలలు అనేటువంటి పోస్ట్, అది ఒక హుందాతనం, అది అల్టిమేట్. డీజీపీ అనేది ఐపీఎస్లకి ఒక అల్టిమేట్ గౌరవంగా భావిస్తూ ఉంటారు. అలాంటి పోస్ట్ని 12 మంది సీనియర్స్ని కాదని ఇచ్చారంటే ఆ 12 మంది ఐపీఎస్లు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళ ఎన్ని ఫీలింగ్స్, లేదంటే వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ ట్రాక్ రికార్డు, వాళ్ళ యొక్క త్యాగాలు అన్నీ పక్కన పెట్టేసి నీకు కావాల్సినటువంటి మనుషులకి వేసుకున్నావు అని అంటే మరి ఆ మనిషి నీకు ఎంత చేయాలి? చేస్తాడు కదా, సహజంగా చేస్తాడు కదా, అదే చేస్తున్నారు ఇప్పుడు. సో ఎలక్షన్ కమిషన్ కూడా చాలామందిని బయట పెట్టింది ఈ మధ్యకాలంలో. దాదాపుగా ఒక ఫస్ట్ ఫేజ్లో ఒక 6 ఐపీఎస్ని, అలాగే 3 ఐఏఎస్ని పక్కన పెట్టారు. అంతకుముందు ఒక 2 ఐపీఎస్ని పక్కన పెట్టారు. వీళ్ళు కాకుండా ఒక 23 మంది ఉన్నారని చెప్పి ఒక లిస్ట్ అవుట్ చేసి పురంధరేశ్వరి ఆల్రెడీ కేంద్ర ఎన్నికల కమిషన్కి పంపించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించినప్పుడు వాళ్ళని బదిలీ చేయకుండానే కంటిన్యూ చేస్తుంది ఎన్నికల కమిషను. సో ఇప్పుడు బదిలీ చేసిన వాళ్ళు పనిచేస్తున్నారు, బదిలీ చేయని వాళ్ళు పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం. సో ఎందుకు అని అంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్, ఏదో రకంగా వాళ్ళు సెటిల్ అయ్యేలాగా చూసారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఏదో బెనిఫిట్ కలిగించకపోతే అవుట్రైట్గా
అసలు అవసరం లేకపోయినా అవుట్రేట్గా వాళ్ళకి సర్వీస్కి జనరల్గా ఐఏఎస్లకి ఒక సర్వీస్ రూల్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, ఐఏఎస్లు ఐపీఎస్లే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికైనా సరే సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం, ఆ మార్గదర్శకాల ప్రకారం వాళ్ళు పనిచేయాలి. అంతకు మించి కనుక వాళ్ళు యాక్ట్ చేస్తే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారు. వాళ్ళు తీసుకుంటున్నటువంటి శాలరీ ఎవరిది? ప్రజల సొమ్ము, ప్రజలు నుంచి వసూలు చేసినటువంటి ట్యాక్స్ రూపంలో వసూలు చేసినటువంటి సొమ్ము అది తీసుకుంటూ ప్రజలకి సేవ చేయాల్సినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సేవ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్నారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? నెల నెల వస్తున్నటువంటి జీతం కంటే కూడా వాళ్ళకి గీతం ఎక్కువ వస్తుంది అని జనరల్గా అంటూ ఉంటారు. జీతం ఎంత అని అంటే గీతం ఎంత అని అడుగుతుంటారు. అంటే జీతం కంటే గీతం ఎక్కువ వచ్చేలా ఏర్పాట్లు చేసి ఉంటారు. అందుకే వీళ్ళు సర్వీస్ రూల్స్ని కూడా కాదని వాటిని అతిక్రమించి వాళ్ళని ఎక్కడికైనా బదిలీ చేసినా కానీ వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్నారంటే ఏ స్థాయిలో మొత్తం వ్యవస్థ డిస్టర్బ్ అయింది అనే దానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రేపు రాబోయేటువంటి మే 13 ఎన్నికల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు, ఎవరైనా కోరుకుంటారు. కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కోఆర్డినేషన్ చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని నిర్వహించాలి. కానీ దాన్ని సహకరించాల్సింది ఎవరు? ఐఏఎస్లు ఐపీఎస్లు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్లే సహకరించకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది? ఇప్పటికే నామినేషన్లు ఘట్టంలో కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏం చేశారు? కేసులకు సంబంధించిన వివరాలు పొందుపరచకపోయినా యాక్సెప్ట్ చేశారు. విచిత్రమైనటువంటి పరిణామం వైజాగ్లో గత ఎన్నికల సందర్భంగా 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యనారాయణ ఇప్పుడు ఆయన పిహెచ్డి చేస్తున్నట్టు పెట్టాడు, అయినా కానీ యాక్సెప్ట్ చేశారు. అంటే దీని అర్థం ఏంటి? ఆర్ఓలను కూడా వీళ్ళు మేనేజ్ చేశారు. కొంతమంది ఆర్ఓలు కూడా జగన్ సేవలో తరిస్తున్నారు అనేది అర్థమవుతుంది. అంటే మళ్ళీ అధికారంలో రావడానికి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు కొద్దిసేపటి క్రితం నాకు వేరే వాళ్ళు ఆంధ్ర నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళు ఏంటి ఎలా ఉంది మీ సర్వేలు ఇస్తున్నారు కదా అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడితే నేను అన్నా అసలు మీరేంటి, మీరు ఆంధ్ర నుంచి ఉన్నారు కదా, అక్కడ పరిస్థితి ఏంటి అసలు ముందు చెప్పండి అని చెప్పి నేను అడిగితే ఏముంది సార్ మీకు నిజాలు చెప్తాను అని అన్నాడు. చెప్పు, నిజాలే చెప్పు తెలుసుకుంటాను అన్నాడు. లేదు సార్, పోస్టల్ బ్యాలెట్లు ఫామ్స్ 12 ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ ఉద్యోగులకి ఫామ్ 12 ఇస్తారు, రేపు ఓటింగ్ జరుగుతుంది, ఆదివారం రోజు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్ కోసం ఓటు వేయమని చెప్పడం కోసం 5,000 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు కొంతమంది అభ్యర్థులు. తెలుగుదేశం వాళ్ళేమో జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు 2,000 ఇచ్చారు. వాళ్ళు అవసరం అయితే 10,000 ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రేపు ఎలక్షన్లో 13వ తారీఖున ఇంకేం చేస్తారో అర్థం కావట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు ప్రజలు. ఆయన పరిపాలనని చాలామంది మెజారిటీగా ఆయన చెప్పే మాటలకి చేసేటువంటి దానికి పొంతం లేదు, ఇలా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మరి రేపు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారా అంటే ఆయన అన్నాడు, డబ్బులు తీసుకుంటారు సార్, 2 చోట్ల తీసుకుంటారు, కానీ ఇప్పుడు వాళ్ళు 5,000 ఇవ్వడానికి సిద్ధపడ్డారు, అవసరమైతే 10,000 కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు, డబ్బులు ఉన్నాయి, మద్యం మొత్తం అమ్మిన డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు పెట్టి ఇస్తున్నారు. కానీ వాళ్ళు 5,000 ఇచ్చినా యువతల వాళ్ళు 2,000 ఇచ్చినా చాలు, 2,000 ఇచ్చినా కానీ వాళ్ళు ఓటు వ్యతిరేకంగా అయితే వేస్తారు జగన్మోహన్ రెడ్డికి. అసలు ఇవ్వకపోతే మాత్రం అవతల రెండో వైపు నుంచి జగన్మోహన్ రెడ్డికి వేస్తారేమో సార్, అది ఒక భయంగా ఉంది. ఈ మాట అన్నాడు, భయంగా ఉంది. ఎందుకు భయం ఎందుకు అని, భయం ఎందుకే సార్, మీరు హైదరాబాద్లో ఉన్నారు మీకు అర్థం కావట్లేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అసలు ఆస్తులు ఉండవు కదా సార్ మాయి, అసలు ఇక్కడ ఎవరుంటారు, ఇక్కడ ఎవరు ఉండే పరిస్థితి కూడా ఉండదు, ఈయన అసలు ఎంత దారుణాలో మీకు తెలియట్లేదు సార్, భయపడుతున్నారు ఇక్కడ. అతని పరిపాలన స్వేచ్ఛగా మాట్లాడేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈవెన్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా స్వేచ్ఛగా మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు జనాలు ఇక్కడ అని చెప్పి అన్నాడు. ఎందుకు అంత కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగంలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి సేవకుల్లాగా పనిచేస్తున్నారు, వాళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సో వాళ్ళ కారణంగా భయపడుతున్నారు. పోలీసులు ప్రధానంగా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళకేదో కొంత ప్రైవేట్ అమౌంట్ కొంత ఇచ్చారు, దాని కారణంగా వాళ్ళు వన్ సైడ్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా స్వేచ్ఛగా వ్యవహరించడానికి కూడా వాళ్ళు తీసుకెళ్ళి లోపలేసి
ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అందుకని భయపడుతున్నారు. ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. రైట్. దీన్ని అధిగమించితే తప్ప రేపు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదండి అని అన్నాడు. ఎలా అంటే చీఫ్ సెక్రటరీని అలాగే డీజీపీని మారిస్తే తప్ప దీని పరిష్కారం లేదు సార్ అన్నాడు. మరి మార్చేటువంటి అవకాశం లేదు కదా అన్న. మార్చకపోతే ఎలక్షన్ కష్టం సార్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు. ఎలక్షన్ కమిషన్ మరి ఏం చేస్తుందో, బీజేపీ నరేంద్ర మోడీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, వీళ్ళు వాళ్ళు పడుచుకోవట్లేదు, ప్రజలేమో భయపడుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని అక్కడ ఆయన చూసిందని నాకు చెప్పాడు ఆంధ్ర నుంచి ఫోన్ చేస్తే. అంటే దీనికి కారణం ఏంటి? కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి తాయిలాలకి లేదంటే ఆఫర్లకి లొంగిపోయి సేవకులుగా మారారు. దాని పరిణామే ఇవన్నీ అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.